హైదరాబాద్తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45 అడుగులు కాగా ప్రస్తుతం 43.6 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి దిగువకు 11,124 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 10,376 క్యూసెక్లు ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఈసారి వర్షాలు ముందస్తుగా రావడంతో పంటలు వేసుకున్నామని, ప్రస్తుతం అవన్నీ నీట మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 సంవత్సరాల కాంచి నిండుతున్నాయి, బ్యాక్వాటర్ సాగుతలేవు. హైదరాబాద్ వచ్చే వర్షాలకు ముసి నిండుతున్నది, బ్యాక్వాటర్ నిండుతున్నది, మా చెరువులు కూడా నిండుతున్నది. రైతులను ఆదుకోవాలి, పంటలు ఖరాబ్ అవుతున్నాయి. ఎకరాన 20,000 పెట్టుబడి పెట్టి ఉన్నాం, ప్రభుత్వం ఆదుకోవాలి. ఎగువన కురుస్తున్న వర్షాలకి మూసీ నిండుకుండలా మారింది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టాన్ని మూసీ అధికారులు అయితే గుర్తించి దిగువకు గేట్లు ఓపెన్ చేసి 2 గేట్ల మేర పైకెత్తి దిగువకి 11,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో ముంపుకు గురవుతున్నాము, గతంలో ఒక 15 రోజులు, నెల రోజుల తర్వాత పంటలన్నీ కూడా పొలాలు మళ్ళీ సేద్యం చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా హైదరాబాద్ కురుస్తున్న వర్షాలకి మూసి నిండుకుండలాగా మారింది. గేట్ల ద్వారా 11,000 క్యూసెక్ల నీటిని దిగువకి విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అశోక్, దూరదర్శన్, సూర్యాపేట జిల్లా నుంచి.